తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యని బలుగు బలహీన అట్టడుగు అణగారిన వర్గాలకు దూరం చేయాలనే ఒక కక్ష సాధింపుగానే చర్యలు చేపడతా ఉందనే విషయం మనందరికి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం 60% వాటా, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాతోన 2004లో ప్రారంభమైనటువంటి సమగ్ర శిక్ష అభియాన్ స్కీమ్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సక్రమంగా అమలు చేయకుండా అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల చులకనగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ ఉద్యోగుల జీవితాలతోన ఆటలాడుకుంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా మనందరికి కూడా కనిపిస్తా ఉంది.